బాగుంది. కళ్యాణరామ్ యాక్టింగ్ సూపర్, స్టోరీ సూపర్, ట్విస్ట్లు చాలా బాగుంటాయి. మూవీ బింబిసారా కంటే చాలా బాగుంది అండ్ ఇట్స్ హిట్ మూవీ, అందరు వచ్చి చూడొచ్చు. మూవీ అయితే నాకు నచ్చిందన్న. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఫస్ట్ షో అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇది రిలేటెడ్ టు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ మాట, హీరో రోల్ అది. అండ్ ఈ రియల్లీ యాక్టెడ్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఇంకా మనకి వచ్చి ఇక్కడ మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ వచ్చి సైడ్ ట్రాక్ నార్మల్, నో డాన్సింగ్ నథింగ్. మనకైతే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చివరిలో చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బాగుంది అది. అండ్ ఐ లవ్డ్ ఇట్ అండ్ వాచబుల్ మూవీ. ఎస్, తీసుకెళ్తుంది. ఎస్, అంతా మన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఆ థీమ్తో ఉంది మూవీ మొత్తం, A to Z. నో మోడర్నైజేషన్ ఎనీథింగ్. ఆ వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ బ్రిటిష్ టైంలో మన ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్న ఆ సీన్స్ ఆ థీమ్ తోటే ఉంది మూవీ అంతా, A to Z. బీజిఎమ్స్ ఈజ్ గుడ్. హిట్ పడ్డట్టే, ఇంకా ఫ్లో చూడాలి, జనరల్ ఫ్లో. నాకైతే నా మైండ్ సెట్కి అయితే నాకైతే మూవీ నచ్చింది. యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆడియన్స్, బట్ మూవీ బాగుంది. రేటింగ్ వచ్చి అది నేను చెప్పలేను యాక్చువల్లీ. నేను రెగ్యులర్ మూవీ వాచర్ అయితే కాదు, బట్ నాకైతే మూవీ నచ్చిందని చెప్తాను అంతే. యూఎస్లో ఎంఎస్ చేశారు, ఆంధ్రాలో అందగాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఇంత తక్కువ కోఆపరేషన్ దండలు నాకు నచ్చట్లేదు. కొంచెం హైలైట్ చేయండి సార్ అంటే ఎక్సలెంట్, బాగా చేశారు. ఇదైతే ఆయన ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. సంయుక్తమైన సార్ తర్వాత నేను ఇదే ఆమె సినిమా చూడ్డా, మధ్యలో ఏదో సినిమా తీసినట్టుంది, కానీ ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. ఆమె కొంచెం అదే ఫ్యాక్షన్, అదే గైడెన్స్ ఏజెంట్ టైపు. ఆమెకి అంత సాంగ్స్ అవి ఏమి ఇవ్వలేదు. ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ కింద లెక్కేస్తారు. సంయుక్తమైన ఒక ఏజెంట్ కింద చూపించి చాలా బాగుంది. ఆ తమిళనాడుని మించిపోయి, తమిళ మూవీస్ని మించిపోయాను ట్విస్ట్లో. ఆ రేస్లో, ఈ బాలీవుడ్లో రేస్ మూవీని మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి, ధూమ్ మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి. తమిళ్లో ఒక ట్విస్ట్ ఉంటే దానికి అసలు ఎవరో కనిపెట్టలేరు ఆ ట్విస్ట్. ఇందులో అంతకు మించి ట్విస్ట్లు ఉన్నాయండి. తెలుగు మూవీలో కూడా ట్విస్ట్లు ఇవ్వచ్చు అని చూపించారు డైరెక్టర్ గారు. సూపర్ ఉందండి. మ్యూజిక్ బాగుందండి. విజువల్స్ బాగున్నాయి అన్న. ఇప్పుడే డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా పటాస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూసాం కదా, దానికి మించిపోయిందన్న అసలు నిజంగా. ఎందుకంటే బింబిసారా చూసింది, అది వేరే జోను. ఆ తర్వాత వచ్చిన సినిమా మనకు తెలిసి ఏమైందో, కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెవిల్తో అన్న. నిజంగా నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అసలు ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది. దాంతో అయితే మనకి కళ్యాణ్ రామ్ అన్న అపాయింట్మెంట్లు కూడా దొరకవేమో సినిమా డైరెక్టర్కి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న, నిజంగా బ్రిటిష్ ఎంపైర్గా ఆయన 2 క్యారెక్టర్లో అంటే డిఫరెంట్గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ అన్న ఎర్రగా తీసిని మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి లేచింది సినిమా. నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాను, కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఎర్రగా తీసింది అన్న, డైరెక్షన్ మామూలు లేదు. అది మరి వాళ్ళకి ఏమో తెలియదు అన్న. నిజం చెప్తున్నా, డైరెక్షన్ అయితే మాత్రం మామూలు లేదు. స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అని కానీ బోర్ అని కానీ అనిపించదు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఈయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు అనమాట కళ్యాణ్ రామ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్టోరీ అయితే మాత్రం ఎర్రగా తీసింది అన్న. అయితే మూవీ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ లుక్ అన్న, ఎర్రగా తీసిన లుక్. నాకైతే బింబిసారాలో ఒక ఉంటుంది కదా లుక్ చేంజ్ చేస్తారు చూడు, ఆ లుక్ కనబడింది. మళ్ళీను చాలా గ్లామరస్గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ అన్న స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నారు. నెక్స్ట్ బింబిసారా 2 రిలీజ్ అవుతుంది, అదైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకాలన్నా కూడా కష్టమే అన్న రేంజ్లో. అదే ట్విస్ట్ అన్న, అది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది, అది రివీల్ చేస్తారు సినిమా. చాలా బాగుందన్న, సూపర్ అన్న. సూపర్ అన్న, అసలు మామూలు. అందరూ కూడా A to Z అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారు. బాగుందన్న. మన విరూపాక్షలో చూసాం కదా హీరోయిన్, ఆవిడ కంటిన్యూస్గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. సూపర్ ఉందన్న. నాకే సినిమా బింబిసారా మించిపోయిందన్న. అది వేరే జోన్, ఇది వేరే జోన్ కదా, దానికి మించిపోయింది సినిమా. నిజంగా దానికి మించిపోయింది. బింబిసారా 2 వస్తే అసలు వేరే లెవెల్, వేరే స్టెప్. ఇంకా అంతే. ఇంకా కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడే కష్టం. ఇప్పుడే బుక్ చేసుకోండి డైరెక్టర్లు ఎవరన్నా. కళ్యాణ్ రామ్
అన్న 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అన్న సినిమాకి, మామూలుగా లేదు నిజంగా. అసలు స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టలేదా? అస్సలు స్క్రీన్ ప్లే బోర్ లేదు, డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా నీట్గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది చాలా బాగుందన్న, సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ. డెవిల్ అనే అంటారు, బ్యాడ్ నెగటివ్ వర్డ్ అనుకుంటారు డెవిల్ అనేది, బట్ అది డెవిల్ అనేది కాదు. బ్రిటిష్కి ఏజెంట్ ఏంది అయ్యా, ఇదేంది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీడమ్ అంటారు, అదేంది కొత్త స్టోరీ డివిల్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ అయింది అనుకుంటారు. అట్లానే ఉంటుంది కొంచెం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఉంది భయ, సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఉన్నాయి భయ. చాలా బాగుంది మూవీ అయితే. కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టినారని చెప్పొచ్చు భయ. చాలామంది చెప్తున్నారు నెగటివ్లుగా, సాలార్ ఉంది ఈ మూవీ నడచదు, బట్ ఇట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. థ్రిల్లర్గా ఉంది, సస్పెన్స్గా ఉంది, డ్రామాటిక్ ఉంది. ఇంకా సంయుక్త మేనన్ గారు, అహో ఆమె బ్యూటీ ఒక మంచి విలేజ్ గర్ల్లా ఉంది బ్రో. రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి మూవీలో, యాక్షన్ మాస్ అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క 2 ఫైట్స్లో మాస్ కూడా ఉంది, కొంచెం ఓవర్ విజువల్స్ ఉన్నాయి, బట్ ఓకే మూవీ అయితే బాగుంది బ్రో. ఆల్ ఓవర్గా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డ్రామాటిక్గా ఉంది బ్రో, అంతే మూవీ. సస్పెన్స్, బ్రిటిష్ ఏజెంట్ అంటారు కానీ చిన్న ట్విస్ట్లు అక్కడే ఉన్నాయి. ఇండియన్ ఏజెంటే, సుభాష్ చంద్రబోస్ టైం స్టోరీ, అది కాన్సెప్ట్తోనే మొత్తం చేసినారు. ట్విస్ట్లే 3 ట్విస్ట్లు ఉన్నాయి, పైగా త్రివిక్రమ్. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్తున్నారంటే స్టడీ చేసి వస్తే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది మూవీలో. త్రివర్ణ ఆ మూవీ ఒకటి స్టడీ చేసుకుంటే చాలు, మీకు మూవీ హింట్స్ ఏంటి అనేది అర్థమైపోతాయి. కోర్స్ హీఈస్ న్యాచురల్, అంటే లైక్ ఆ కాన్సెప్ట్ని ఎలా పెట్టుకోవాలి, ఒక నెగటివ్ షేడ్స్ అనేది కళ్యాణ్ రామ్లో స్టార్టింగ్ నుంచే ఉంది. బికాస్ బింబిసారాలో కూడా చూసినాం కళ్యాణ్ సార్ మంచిగా నెగటివ్ షేడ్స్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం నెగటివ్ షేడ్స్తోనే ఉంటుంది. సో మూవీ నెగటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్కి వస్తుంది. సో అలాంటి యాక్టింగ్ చాలా బాగుంది. సో హీఈస్ గుడ్ ఫర్ నెగటివ్ షేడ్స్ ఓన్లీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్, లైక్ డ్రామాటిక్ స్టోరీ కదా, అందరు చూడొచ్చు. కొంచెం మన యూత్కి నచ్చదు, బట్ యూత్ కూడా చూడండి. ఏంది ఆ వార్ అనేది, ఏంది లాస్ట్ వరకు ఎలా వెళ్తుంది మూవీ అనేది, మంచిగా ఎంటర్టైన్ అవుతాం. మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ అంతా చూపించలే బ్రో, బట్ ఓకే బాగానే ఉంది. ఆ కాన్సెప్ట్కి ఎంత సెట్ అవ్వాలో అంత మ్యూజిక్ ఉంది. స్క్రీన్ ప్లే అవుట్ ఆఫ్ 5 4 బ్రో. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే బాగుంది బ్రో. స్టైల్ మామ చెప్తున్నాడు అంటే సింపుల్ అన్న, ఒకరి గురించి ఎవరి గురించి మాట్లాడాను నేను. నిజంగా ఇన్నాళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. స్టైల్ మామ వచ్చిండు, ఆ రివ్యూ జెన్యూన్ చెప్తాడు. సినిమా హిట్ అంటే హిట్, ఫట్ అంటే ఫట్. హిట్ పోయా సినిమా నాటో అవుతుంది. హిట్ అన్న సినిమా నిజంగా అంటే చాలా బాగుంది అన్న నిజంగా. అంటే బింబిసారా అన్న, అన్ని కళ్యాణ్ రామ్కి చాలా హిట్లు వస్తున్నాయంటే అతను మంచి మనసు అన్న. అన్నిటికంటే హీరోల అహంకారం ఉండొద్దు. కొంతమంది వస్తే హీరోలు ఏం చేస్తారన్న, దొబ్బి పాడేస్తారు. కానీ కళ్యాణ్ రామ్ అన్న దగ్గరికి పోతే ఒక 20 మంది బాన్సర్లు ఉన్నా కూడా నిజంగా ప్రేమ వేరన్న. నిజంగా గొప్పడి పుట్టినోడికి గొప్పడి మనసు ఉంటుందని నిరూపించినాడన్న. నాకైతే మస్తు హ్యాపీ అన్న. పక్కన కూర్చొని అన్న నిజంగా చూస్తుంటే ఎన్టీఆర్ని చూసినట్లనే అనిపించింది అన్న. కళ్యాణ్ రామ్ గారు నిజంగా అంటే మీతోటి ఆ సినిమాల పక్కన కూర్చొని చూడ ఇంకా చాలు పోయా నాకు నిజంగా. అంటే ఈ జన్మకి నిజంగా చాలా సంతోషం తట్టుకోలేకపోతున్నాను.